ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఒక డిమాండ్ చేస్తోంది సార్, భారత్కు అప్పగించండి షేక్ హసీనాను అని చెప్పి. సో 3 నెలలు అవుతోంది. ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమంలో అప్పుడు ఆ దేశం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. సభలో పార్లమెంట్లో కూడా చెప్పారు కదా సార్, ఇక్కడ తాత్కాలికంగా మాత్రమే ఉంటారు హసీనా అని చెప్పి. కానీ ఎన్నాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే దాని మీద క్లారిటీ లేదు. ఎక్కడున్నారు అనే దాని మీద కూడా భిన్న కథనాలు వస్తూ ఉన్న పరిస్థితుల్లో భారత్ ఏం చేయాల్సి ఉంది? అప్పగించాలా లేకపోతే హసీనాకు ఆశ్రయం ఇంకా కల్పించాల్సిన? అప్పగించదలుచుకుంటే ఎందుకు ఆశ్రయం ఇస్తారు? తీసుకెళ్ళి పోయి బంగ్లాదేశ్లో హసీనాను అంతం చేసే వాళ్ళ చేతుల్లో పెడతారా భారతదేశం? అసలు అప్పగించే ప్రసక్తే లేదు. అప్పగించదలుచుకుంటే ఎందుకు ఆశ్రయిస్తారు? అంటే ఇరు దేశాల సంబంధాలు తెలియదా? ముందు భారతదేశానికి ఆశ్రయించినప్పుడు అంత అమాయకత్వం ఉండదు కదండి. భారతదేశం ఆశ్రయం ఇచ్చిందంటేనే అప్పగించదలుచుకోలేదని అందులో అనుమానమే లేదు. మీకు డౌట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అప్పగించే ఆలోచనే ఉంటే అసలు ఆశ్రయమే ఇవ్వరు. ఇప్పుడు యూకే ఆశ్రయం ఇవ్వనన్నది, అమెరికా ఆశ్రయం ఇవ్వనన్నది. భారతదేశం ఆశ్రయం ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఆమెకు అండగా ఉంటాము అని ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాకనే ఆశ్రయం ఇస్తారు. ఆశ్రయం ఇచ్చే ముందు డిప్లొమసీ ఆలోచించకుండా, ఇరు దేశాల సంబంధాలపై దాని ప్రభావాన్ని అంచనా వేయకుండా, రాజకీయ అంతర్జాతీయ పరిణామాల్ని గుర్తించకుండా ఒక సావరెన్ కంట్రీ అయిన భారతదేశం ఆశ్రయం ఇవ్వదు. అందువల్ల ఇప్పుడు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆశ్రయం ఇస్తుందా అప్పగిస్తుందా అంటే అప్పగించే ఆలోచన ఏమిటంటే ఆశ్రయమే ఇవ్వదు. ఫస్ట్ పాయింట్. ఇక భారతదేశం ఎంతకాలం ఉంటుంది అనే విషయంలో మీరు అన్నట్లు పార్లమెంట్లో చాలా స్పష్టంగా మన విదేశాంగ మంత్రి ప్రకటించారు. విదేశాంగ మంత్రి ప్రకటించింది ఏంటి? ఆమె ఇప్పుడు చాలా షాక్లో ఉన్నారు. ఆమె నిర్ణయించుకున్న తర్వాత దాని ప్రకారం నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అని. ఎందుకంటే ఆమెకేమి పొలిటికల్ అసైలం మనం ఇవ్వలేదు. అంటే పొలిటికల్ అసైలం తెలుసు, ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉన్న సున్నితత్వాన్ని గుర్తించే భారతదేశం ఇమ్మీడియట్గా అసైలం, రాజకీయ అసైలం ఇవ్వకుండా మనం ఫెసిలిటేట్ చేశారు. సో అందువల్ల ఆమె యుఎస్ఏనన్నా యూకే అయినా ఇంకెక్కడికైనా వేరే కంట్రీ అయినా న్యూట్రల్ కంట్రీ, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి ఆశ్రయాలు ఇచ్చే దేశాలు. ఈవెన్ అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాలు దేశ వ్యతిరేక తీవ్రవాదులకు కూడా ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. అలాంటిది ఒక పొలిటికల్ పర్సనాలిటీకి ఆశ్రయం ఇవ్వటానికి చాలా దేశాలు ఉండొచ్చు, లేదా కొన్ని అరబ్ కంట్రీస్కైనా వెళ్ళవచ్చు. ఇలా రకరకాల ఊహాగానాలు, అంచనాలు వచ్చాయి. కానీ పరిణామాల వివిధ కారణాల రీత్యా ఆయా దేశాలు ఆశ్రయం ఇవ్వటానికి ముందుకు రాలే. ఎందుకంటే అమెరికాలో వాస్తవంగా ఆమె కొడుకుంటాడు, యూకేలో షేక్ రెహానా హసీనాతో పాటు ఢాకా నుంచి వచ్చారు. ఆమె యూకేలో ఆమె కూతురు బ్రిటన్ లేబర్ పార్టీ మెంబర్, పార్లమెంట్ మెంబర్, అంటే అధికారికంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ మెంబర్ ఆమె. సో అందువల్ల అక్కడికి వెళ్తారని కూడా ఊహించారు. ఎందుకంటే ఆమె బ్రిటిష్ సిటిజన్ కూడా చెల్లెలు. సో ఆమె బంగ్లాదేశ్లో హసీనాతో ఉన్నప్పటికీ కూడా షీ ఈజ్ ఎ బ్రిటిష్ సిటిజన్. సో అందువల్ల ఆమె ఇప్పుడు ఈ హసీనాతో ఉన్నారో లేదో తెలియదు. వాస్తవంగా ఇంకో కూతురు ఢిల్లీలోనే ఉంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ ఆమె. సో ఆమె ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉన్నారు. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఇంటర్నేషనల్గా ఏదన్నా ఒక దేశం ఆమెకు ఆశ్రయం ఇవ్వటానికి ముందుకు వస్తే అప్పుడు బహుశా భారతదేశం ఆ దేశానికి వెళ్ళటానికి ఫెసిలిటేట్ చేస్తుంది తప్ప బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పే పని చేయదు. ఎందుకంటే బంగ్లాదేశ్కి అప్పచెప్పిన మరుక్షణం ఆమెను జైల్లో వేస్తారు, అత్యంత క్రూరంగా హింసిస్తారు. ఎందుకంటే ఆమె బాధితులు కూడా ఉన్నారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది ప్రతిపక్ష నేతల్ని, ఆమెను ప్రశ్నించే వారిని అలాగే ఆమె ట్రీట్ చేశారు కూడా. అందులో బంగ్లాదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము, పాకిస్తాన్ అనుకూల శక్తులు కూడా ఆ ప్రభుత్వంలో పరోక్షంగా ఉన్నాయి, ప్రత్యక్షంగా కూడా ఉన్నాయి. భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సెక్యులర్ బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలి అని ఆ దేశ అటార్నీ జనరల్ డిమాండ్ చేశారు. అందువల్ల క్లియర్గా షేక్ హసీనా పాత్ ఆఫ్ పాలిటిక్స్, షేక్ హసీనా సెక్యులర్ పొలిటీషియన్,
పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడ్డ పొలిటీషియన్, ఆ మాటకొస్తే అమెరికాకు కూడా వ్యతిరేకంగా నిలబడ్డ పొలిటీషియన్, భారతదేశానికి అనుకూలంగా నిలబడ్డ పొలిటీషియన్. సో అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్నది పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉన్నాయి, మతోన్మాద శక్తులు ఉన్నాయి, భారత వ్యతిరేక శక్తులు ఈ బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు పులి బోన్లోకి తోసేయడమే ఆమె అప్పచెప్పడం అంటే. అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం చేస్తుందని అనుకోను. బంగ్లాదేశ్కున్న శక్తియుక్తుల రీత్యా కూడా భారత్ పైన ఆ స్థాయిలో ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా లేదు. ఏదైనా చిన్న దేశం అయితే ఒత్తిడి తేగలుగుతుంది తప్ప భారతదేశం ఒత్తిడి చేయదు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇది ఒక ఇరిటెంట్గా మారుతుంది కదా అని ఆశ్రయం ఇచ్చిన నాయకురాలని, అది కూడా దశాబ్దాలుగా తమకు అనుకూల కుటుంబానికి చెందిన భారతదేశంతో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్న ఒక నాయకురాల్ని అంత త్వరగా భారతదేశం అంత పిరికితనంతో అప్పచెప్తుంది అనుకోను. ఎందుకంటే భారతదేశంలో కూడా రాజకీయాలకు అతీతంగా షేక్ హసీనా పట్ల కన్సెన్సస్ ఉంది. గతంలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఆమె తండ్రి కుటుంబ సభ్యులందరినీ చంపినప్పుడు షేక్ హసీనా రెహానా జర్మనీలో ఉండే, అప్పుడు కూడా భారతదేశంలోనే ఉందామె. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక ఆశ్రయం ఇచ్చి 5 ఏళ్ళు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అంటే బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులు పరిణామాలు నార్మలైజ్ అయినాకనే మళ్ళీ ఆమె బంగ్లాదేశ్కి వెళ్ళింది. అందువల్ల ఆ పరిస్థితులు బంగ్లాదేశ్లో ఏర్పడి అవామీ లీగ్ పైన ఈ నిర్బంధం పోయి ఇప్పుడైతే అవామీ లీగ్ నాయకుల్ని దొరికిన లోపలేస్తున్నారు, లేపేస్తున్నారు. ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటే బహుశా షీ విల్ గో బ్యాక్. ఎందుకంటే ఆమె కొడుకు కూడా అమెరికాలో ప్రకటించాడు, మా తల్లి పారిపోలేదు, ఆమె వెళ్తుంది, షీ విల్ గో బ్యాక్ టు బంగ్లాదేశ్ అని కూడా చెప్పాడు. తాను కూడా అవసరమస్తే రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడు. అందువల్ల ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చేతులెత్తేస్తారు అనుకోరు, పరిస్థితుల కొరకు చూస్తూ ఉంటారు. బంగ్లాదేశ్లో మళ్ళీ ఆమె నాయకత్వంలో అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలు చేయగలిగే పరిస్థితి ఉంటే తిరిగి బంగ్లాదేశ్కే వెళ్తుంది. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెళ్ళే అవకాశం అయితే లేదు. ఏ దేశానికి స్వతంత్రం కోసం భారత్ పోరాడిందో ఇప్పుడు ఆ దేశానికి శత్రు దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది కదా సార్. బంగ్లాదేశ్ ఆల్రెడీ మారిపోయింది, కొత్తగా మారిపోయేదే ఉన్నది. ఇప్పుడు ఈ షేక్ హసీనాతో సంబంధం లేదు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్ వ్యతిరేక శక్తులని భారత వ్యతిరేక శక్తులే. ఇవాళ షేక్ హసీనాకు ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చినందుకు ఆమె బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మారలేదు. సో ఆమెకు ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా బంగ్లాదేశ్ వ్యతిరేకమే. దాంట్లో ఏం కొత్తగా ఏమున్నది? ఇప్పుడు పోనీ ఆశ్రయం ఇవ్వం, వ్యతిరేక అనుకూలం అయిపోతుంది బంగ్లాదేశ్లో ఉన్న భారత్ పట్ల బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ శక్తుల అభిప్రాయం షేక్ హసీనాకు ఆశ్రయంతో సంబంధం లేదు. అది సో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అలాగే మీకు అక్కడున్న జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, ఇవన్నీ భారత వ్యతిరేక శక్తులే, దానికే సంబంధం లేదు. మీకు షేక్ హసీనాకి ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళు వ్యతిరేకులు కాలే, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వకపోయినా వాళ్ళు వ్యతిరేకులే. సో వాళ్ళ భారత వ్యతిరేకులను ఆమె అణచివేసింది కనుక భారతదేశం ఆమెకు ఆశ్రయం ఇస్తుంది. ఇప్పుడు ఏదో షేక్ హసీనా అంశం పైనే భారతదేశం బంగ్లాదేశ్లో మధ్య సంబంధాలు తెగిపోయినట్టు మాట్లాడుకుంటే అది తప్పది. అది ఆ కంట్రీలో ఉన్న పాలిటిక్స్ మనకు అర్థం కావాలి. ఆ కంట్రీలో ఉన్న పాలిటిక్స్ మనం తీస్తే ఈవెన్ ఆ బంగబంధు నాయకత్వంలో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు కూడా ఆ దేశంలో 2 రకాల రాజకీయ శక్తులు ఉండే. ఒకటి అవామీ లీగ్, బంగ్లాదేశ్ విమోచన, బెంగాలీ జాతీయవాదము, బంగ్లాదేశ్ సమాజాన్ని ఒక లౌకిక దేశంగా తీర్చిదిద్దాలి అనేటువంటి విజన్ కలిగిన పాలిటిక్స్ ఒకటి. ఆ పాలిటిక్స్కి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రతీక, షేక్ హసీనా ప్రతీక. ఆమె నిరంకుశంగా వ్యవహరించవచ్చు, ఆమె అవినీతి ప్రభుత్వాన్ని నడపచ్చు, ఆమె భయంకరమైన నిర్బంధాన్ని తన ప్రత్యర్థులపైన ప్రయోగించవచ్చు, అవన్నీ కాదని మనం ఎవరనం. కానీ బేసికల్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్ట్రీమ్ ఏంటంటే ఒక సెక్యులర్ బంగ్లాదేశ్ కోరుకునేది, బెంగాలీ నేషనలిజం ఆధారంగా కోరుకునేది,
పాకిస్తాన్ ఉన్మాదాన్ని, పాకిస్తాన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే రాజకీయ స్రవంతి. ఈ రాజకీయ స్రవంతి సహజంగానే భారత్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఒక సెక్యులర్ దేశం కనుక, భారతదేశం పాకిస్తాన్ దుశ్చర్యలను అనుభవిస్తున్న దేశం కనుక సహజంగానే ఒక సెక్యులర్ డెమోక్రటిక్ కంటెంట్ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రీమ్ భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప షేక్ హసీనా రావడము రాకపోవడంతో సంబంధం లేదు ఇది. సో అందువల్ల ఇక రెండవ రకమైన పొలిటికల్ స్ట్రీమ్ మత ఉన్మాద పొలిటికల్ స్ట్రీమ్, పాకిస్తాన్ అనుకూల పొలిటికల్ స్ట్రీమ్. ఈవెన్ షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్న సమయంలో కూడా ఒక 30% ఆ రోజుల్లో కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విమోచన వ్యతిరేకించారు. సో రాజకీయాల్లో రెండు రకాల శక్తులు ఉంటాయి. ఎలక్షన్లో ఓడిపోతే ఆ శక్తి లేదని, గెలిస్తే శక్తి ఉందని ఇంత సూపర్ఫిషియల్గా మనం అనాలిసిస్ చేయకూడదు. ఇప్పుడు ఈవెన్ అప్పుడు అవామీ లీగ్ ఓడిపోయింది, అవామీ లీగ్ సపోర్ట్ బేస్ లేదా అక్కడ. పోనీ హసీనా నాయకత్వంలో ఉన్నప్పుడు ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాత్ ఇస్లామీ లేవా? ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉంటాయి రెండు రకాల శక్తులు. ఎవరు డామినేషన్లోకి వస్తారు, ఎవరు ఆధిపత్యంలోకి వస్తారు అన్నదే క్రైటీరియా అవుతుంది. సో ఇది షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న సెక్యులర్ పొలిటికల్ స్ట్రీమ్, బెంగాలీ జాతీయవాద పొలిటికల్ స్ట్రీమ్, పాకిస్తాన్ ఉన్మాద వ్యతిరేక పొలిటికల్ స్ట్రీమ్ డామినేటింగ్గా ఉండే. ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఒక మతోన్మాద పాకిస్తాన్ అనుకూల పొలిటికల్ స్ట్రీమ్ డామినేటింగ్లో ఉంది. అందువల్ల ఇప్పుడైనా రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి. షేక్ హసీనా అన్న రిప్రజెంట్ చేసే పొలిటికల్ స్ట్రీమ్ ఇప్పుడు అధికారంలో లేదు, దాని వ్యతిరేక పొలిటికల్ స్ట్రీమ్ అధికారంలో ఉంది. భారతదేశం ఈ రెండు స్ట్రీముల్లో ఒక సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ను కోరుకునే రాజకీయ స్రవంతిని భారతదేశం మొదటి నుంచి అనుకూలం. అయితే పర్సనాలిటీస్ కూడా స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటారు. ఒకవైపు ఏమో పాకిస్తాన్ కమ్యూనలిజాన్ని, ఒక సెక్యులర్ బంగ్లాదేశ్ను భారతదేశంతో సత్సంబంధాలు కోరుకునే షేక్ హసీనా అదే సమయంలో తమ దేశ ప్రజలపైన భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది, ఒక అవినీతికర ప్రభుత్వాన్ని నడిపింది. సో ప్రశ్నించే ప్రతిపక్షాలని, జర్నలిస్టులను ఎవరిని బతకనివ్వలేదు. సో అందువల్ల ఆమె ప్రజల వ్యతిరేకతను పొందింది. ప్రజల వ్యతిరేకతను పొందినంత మాత్రాన ఆమె పొలిటికల్ స్ట్రీమ్ యొక్క క్యారెక్టర్ మారదు. పొలిటికల్ స్ట్రీమ్ మొదటి నుంచి కూడా ఆమె షీ రిప్రజెంట్స్ సెక్యులర్ బంగ్లాదేశ్ పొలిటికల్ స్ట్రీమ్. ఇప్పుడున్న శక్తులు ఖచ్చితంగా భారత వ్యతిరేక మతోన్మాద బంగ్లాదేశ్ను కోరుకునే వాళ్ళు. అందులో ఒక పెద్ద సెక్షన్ పాకిస్తాన్ నుంచి విడిపోవడాన్ని వ్యతిరేకించేవాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. మనం ఏ పొలిటికల్ స్ట్రీమ్ కోరుకుంటాం అన్న దాన్ని బట్టి మన పాలసీ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం సరిహద్దుల్లో. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటే అది పూర్తిగా ముస్లిం దేశం. ఇప్పుడు బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ కదా సార్. కానీ ఇప్పుడు సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే అది ముస్లిం దేశంగా మారిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి బంగ్లాదేశ్ భవిష్యత్తులో మరో పాకిస్తాన్గా మారే అవకాశం. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం దేశం అంటే మన సరిహద్దు దేశం కాదు. సరిహద్దు ఎంత దూరం సరిహద్దు దేశంతో ఉంటాయండి సమస్యలు. ఇప్పుడు రష్యాకు అమెరికా సరిహద్దు దేశమా? ఆ రెండు దేశాల మధ్య ఎందుకు ఘర్షణ ఉంది? మనకు అర్థం కావాల్సింది ఇప్పుడు అమెరికా చైనా సరిహద్దు దేశాలు, ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ లేదా? ఇరాన్ ఇజ్రాయెల్ అంటే సరిహద్దు కొంత దగ్గరలో ఉన్న దేశాలు. మీరు చెప్పేది అది రాంగ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు శత్రుత్వం సరిహద్దు దేశాలా అండి? అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే వివాదాలు ఉంటాయనేది నిజం కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బ్రిటన్ ఫాక్లాండ్ దీవుల కొరకు యుద్ధం జరిపింది, అది ఎక్కడో అర్జెంటీనా సమీపంలో ఉన్నాయి. అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే ఘర్షణ ఉంటుంది అనుకోవడం అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్ మొదలు. తర్వాత మనకు ఇంకొక డైమెన్షన్ అర్థం కావాల్సింది ఏంటంటే ముస్లిం దేశం అయినంత మాత్రం మన వ్యతిరేకం ఉంటుంది అనుకోవడం మొదలు పొరపాటు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి. అదేమీ సెక్యులర్ కంట్రీ కాదే, అదేమీ సెక్యులర్ దేశం కాదు, అది ఇస్లామిక్, అది రాచరికం, ప్రజాస్వామ్యం కూడా కాదు. కనీసం బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఫార్సికల్ ఎలక్షన్లు జరుగుతాయి, అక్కడ ఎలక్షన్లు కూడా జరగవు. సో ఆడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హిందూ టెంపుల్ కొరకు ప్రభుత్వమే ల్యాండ్ డొనేట్ చేసింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి దాన్ని ప్రారంభించారు అక్కడ దేవాలయాన్ని. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడన్నా హిందువులపై దాడులు జరుగుతున్నాయా? సో అందువల్ల అంతర్జాతీయ సంబంధాలు అర్థం చేసుకోకుండా
మనం కామెంట్ చేయకూడదు. ఏదో ముస్లిం దేశం అయితే వ్యతిరేకము అనేది ఒక రాంగ్ టెండెన్సీని పంపిస్తుంది. నేను మీకు ముస్లిం దేశం సౌదీ అరేబియా మనకు లేదా ఫ్రెండ్షిప్? సౌదీ అరేబియాతో మనకు ఎక్కడైనా ఘర్షణ ఉందా? ఇండియాలో వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కంట్రీస్లో ఈ రెండు దేశాలు లేవా? ఆ మరకత్తి ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ముస్లిం దేశం కాదా? ఇరాన్ మత నాయకుడు అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఉన్న దేశం అది. మరి ఆ దేశంతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇండోనేషియా ముస్లిం దేశం కాదా? సో ఇండోనేషియాలో 99% మంది ముస్లింలే కదా. ఆ దేశంతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఆ మాటకైతే పాలస్తీనీయులు వాళ్ళ హక్కులకరు మనం నిలబడ్డాం, వాళ్ళు ముస్లింలు గారా? మనకి ఎన్ని ముస్లిం దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి? బహ్రెయిన్ ముస్లిం దేశం కాదా? ఖతార్ ముస్లిం దేశం కాదా? కువైట్ ముస్లిం దేశం కాదా? ఈజిప్ట్ ముస్లిం దేశం కాదా? ఈ అన్ని దేశాలతో మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు మాజీ సోవియట్ రిపబ్లిక్స్ కజకస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మీకు ఇవన్నీ ముస్లిం దేశాలే కదా. మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ముస్లిం మెజారిటీ అన్న ఉన్న దేశాలు, లేదా అధికారికంగా దే ఆర్ నాట్ సెక్యులర్ కంట్రీ. మీకు ముస్లింలు 99%, 90% ఉన్న ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను మీకు. ఈ దేశాలు ఎక్కడ భారతదేశానికి ఇబ్బందులు లేవు, మంచి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. అవి సెక్యులర్ కంట్రీస్ కూడా కావు మీకు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉదాహరణ ఇచ్చాను, ఇరాన్ ఉదాహరణ ఇచ్చాను మీకు, సౌదీ అరేబియా ఉదాహరణ ఇచ్చాను. ఇవేవి మరి ముస్లిం దేశాలు, ఏవి అధికారికంగా మతరాజ్యాలు, అవేమి సెక్యులర్ కంట్రీస్ కావు, దాని మతరాజ్యాలు కదా. మరి ఆ మతరాజ్యాలతో మనకు ఎందుకు మంచి సంబంధాలు ఉన్నాయి? మరి మతరాజ్యాలు అవి అఫీషియల్లీ డిక్లేర్డ్ ఇస్లామిక్ కంట్రీస్. సో అందువల్ల ముస్లిం దేశాల వల్ల భారతదేశానికి సంబంధాలు లేకుండా పోతాయనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆ దేశంతో ఉన్న హిస్టారికల్ రిలేషన్స్, ఆ దేశంలో ఉండే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కనుక, మత ఉన్మాద భావాలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు, చారిత్రకంగా భారత వ్యతిరేకత కలిగిన రాజకీయ శక్తులు ఉంటే అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈవెన్ సెక్యులర్ కంట్రీస్ కానంత మాత్రాన మనకు ఇబ్బంది ఉండాలని లేదు. అందుకే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా సెక్యులర్ కంట్రీస్ కావు, ఇస్లామిక్ కంట్రీసే. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన దేశాల్లో భారత వ్యతిరేక భావన లేకపోతే మత ఛాందసవాదం ఆ టైప్ లేదు కదా సార్. రీసెంట్ గా హసీనా అది కూడా రాంగ్, అది కూడా రాంగ్. మత ఛాందసవాదం లేదని ఎవరు చెప్పాను మీకు? అన్నానా? అనలేదు. సౌదీ అరేబియా ఉంది ఉదాహరణకు, ప్రపంచంలో ఉన్న అత్యంత ఛాందసవాద ఇస్లాంకి అది కేంద్రం, వహాబీయిజం. ప్రపంచం ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మత ఉన్మాదం సార్, మత ఉన్మాదమే, భయంకరమైన మతోన్మాదం మిత్రం ఆ వహాబిజం. ఇప్పుడు ఈవెన్ మీకు వీళ్ళు ఒసామా బిన్ లాడెన్ రిప్రజెంట్ చేసేది వహాబిజమే. ఆ వహాబిజానికి మూలం సౌదీ అరేబియా. ఇప్పటికి కూడా ప్రపంచంలో వహాబీ ఇస్లాం అంటారు. అత్యంత ఛాందసవాద ఉన్మాద భావాలు కలిగిన మతానికి రిప్రజెంటేటివ్ సౌదీ అరేబియా. అందువల్ల ఇవన్నీ మనం నిజం కాదు నేను చెప్పేది. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక రెండు దేశాల మధ్య సంబంధాలు. మీకు సౌదీ అరేబియాను మించిన మత ఛాందసవాదం ఉన్న దేశం ఇంకోటి ఉందా? సో మత ఛాందసవాదం లేదా అక్కడ సౌదీ అరేబియాలో అసలు. అందువల్ల మీకు ఆ దేశంలో, ఆ దేశానికి మన దేశానికి ఉండే అనేక హిస్టారికల్ రీజన్స్, అక్కడ ఏ పొలిటికల్ ఫోర్సెస్ పవర్లో ఉంటాయి, ఏ పొలిటికల్ ఫోర్సెస్ ఆధిపత్యంలో ఉంటాయి, ఆ పొలిటికల్ ఫోర్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి, ఆ జియో పాలిటిక్స్లో రెండు దేశాల సంబంధాలు ఏంటి, ఇలా ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ థింగ్స్ ఒక రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ డిసైడ్ చేస్తే. ఇప్పుడు అమెరికా చాలా సెక్యులర్ నేషన్, మరి పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ, ఎందుకున్నది మంచి సంబంధాలు మరి ఆ రెండు దేశాల మధ్య? చైనా అయితే కమ్యూనిస్ట్ కంట్రీ, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ నేషన్. సో మీకు చైనాలోని జియాంగ్ ప్రావిన్స్లో మీకు తీవ్రమైన మత ఉన్మాద భావాల్ని కలిగిన వారు ఉన్నారు అక్కడ. ఆ దేశాన్ని అక్కడ వారు అనుభవిస్తున్నారు ఇస్లామిక్ మత ఉన్మాదాన్ని. మరి పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు భారతదేశం ఇటీవల తాలిబాన్లతో కూడా చర్చలు జరిపింది కదా. మరి తాలిబాన్లో మించిన మతోన్మాదులు ఎవడన్నా ఉన్నాడా? తాలిబాన్లతో కూడా డిస్కషన్ నడిపాము ఈ మధ్య. భారతదేశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు. ఆయా కంట్రీస్కు మధ్య ఉండే స్ట్రాటజిక్ రిలేషన్స్, జియో పాలిటిక్స్, రష్యాకు చైనాకు తాలిబాన్కి ఏంటి కామనాలిటీ? ఆ మనకైతే ట్రంప్ ప్రభుత్వం ఉండగానే కదా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది. తాలిబాన్లు సెక్యులర్ ఏమన్నా? అమెరికాలాగా డెమోక్రటిక్ ఆ తాలిబాన్లు. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య చర్చ జరిపింది, మన ప్రభుత్వమే తాలిబాన్తో.
అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు. జియో పాలిటిక్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. రాజ్యాంగాన్ని మేమే పరిరక్షించాం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది కాబట్టే మోదీ ప్రధాని కాగలిగారు అన్నది ఖర్గే పాయింట్ సార్. ఆయన ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు, రాజ్యాంగాన్ని మేము పరిరక్షించకపోతే, మేము ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షించకపోతే మోదీ టీ అమ్ముకునేవారు అని చెప్పి. మోదీ టీ అమ్ముకునేవారా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని సిల్లీ క్వశ్చన్ అడగలేను, కానీ ఈ రాజ్యాంగం చుట్టూ జరుగుతున్న ఈ పాలిటిక్స్ ఏముందని, పాలిటిక్స్లో ఎవరైనా కదా వీళ్ళు వాళ్ళని అంటుంటారు, వాళ్ళు వీళ్ళని అంటుంటారు. అందులో సర్ప్రైజింగ్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగం 2024 ఎన్నికల సమయంలో కూడా కాన్స్టిట్యూషన్కు బీజేపీ ప్రమాదాన్ని తెస్తుంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా కాంగ్రెస్ ఇండియా కూటమి రాజకీయాలు చేసింది. దానికి మంచి ఫలితాలు కూడా పొందింది. కానీ దాంతో భారతీయ జనతా పార్టీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టి మేం కాదు, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది అనేది కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనే నరేటివ్ ప్రజలపైన ప్రభావాన్ని చూపింది కనుక ఆ ప్రజలపైన ప్రభావాన్ని చూపినటువంటి నరేటివ్ ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. సో కానీ దేశంలో కాంగ్రెస్ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు, బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు అలా బ్లాక్ అండ్ వైట్లో తీయలేము. సో కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగానికి సెలబ్రేట్ చేసే అంశాలు ఉన్నాయి, కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగాన్ని నాశనం చేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశత్వంలోకి మగ్గిన భారతదేశం డెమోక్రసీ పడి నిలబడింది అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ కనుక. కాంగ్రెస్ కనుక రాజ్యాంగాన్ని అంతం చేసి ఉంటే డెమోక్రసీ ఉండేది కాదు. సో ఖర్గే చెప్పే ఆర్గ్యుమెంట్లో ఉన్న పాయింట్ అది. సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాల సగటు జీవిత కాలం చూస్తే 17 years 18 years ఉంది, అంటే ఎవరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. అలాంటిది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నవంబర్ 26కు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 75 years అనేక రకాల ఆటంకాలు, ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా మన దేశంలో రాజ్యాంగం నిలబడింది, రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగాం. సో అందువల్ల ఆ క్రెడిట్ సర్టన్లీ గోస్ టు ద పార్టీ విచ్ రూల్డ్ ద కంట్రీ ఫర్ హైయెస్ట్ పీరియడ్. సో ఈ 75 ఏళ్లలో భారతదేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ దక్కకపోతే ఎవరికి దక్కుతుంది? సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమర్జెన్సీ చూసాం, న్యాయ వ్యవస్థ అధికారాలకు కల్లాలు వేసి న్యాయ వ్యవస్థ పైన ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చూసాం, రాష్ట్రాల అధికారాల పైన దాడులు చేస్తూ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చూసాం, అలాగే ఆర్టికల్ 356 దుర్వినియోగం చూసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగం సర్వనాశనమైంది అని అనలేను, కానీ రాజ్యాంగానికి సవాళ్లు మాత్రం ఎదురవుతున్నాయి. బహిరంగానే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని బీజేపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మీరు కిరణ్ రిజిజు లాంటి లా మినిస్టర్స్ అసలు స్వయం ప్రతిపత్తి ఎందుకు ఉండాలి అన్నారు. జగదీప్ ధంకర్ లాంటి వైస్ ప్రెసిడెంట్లు అసలు సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ అని వాద పెట్టారు. అందువల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం ఈ రెండు విడివిడిగా పనిచేయాలి అనే భారత రాజ్యాంగ మౌలిక సూత్రం సెపరేషన్ ఆఫ్ పవర్స్. దానికి విఘాతం కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. జడ్జీల నియామకంలో మాకు అధికారం ఉండాలి అని ఏకంగా చట్టమే తెస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలి అని ఎప్పటి నుంచో బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే రాష్ట్రాల అధికారాలపైన అటాక్ జరుగుతోంది. అందువల్ల రెండు రాజకీయ పార్టీల చరిత్ర తీసుకుంటే అడపాదడపా అనేక రకాల సవాళ్ళు, ఆటంకాలు, ఆటుపోట్లు రాజ్యాంగానికి వచ్చాయి. అందువల్ల దేశ రాజకీయాల్లో ఉన్న ఈ రెండు ప్రధాన పార్టీని, ఒక పార్టీ రాజ్యాంగ భక్షకులుగా, మరో పార్టీని రాజ్యాంగ సంరక్షకులుగా బ్లాక్ అండ్ వైట్లో డివైడ్ చేయడం సాధ్యం కాదు. హిస్టరీలో బ్లాక్ షేడ్స్ ఉన్నాయి, ఇద్దరు హిస్టరీలో కూడా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల రాజకీయ ఎన్నికల సమయంలో వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. అందులో మనం పెద్ద అండ్యూగా వరిగాల్సింది ఏముండదు.